హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో ఉన్న పెరటి తోటలో కూరగాయల మొక్కలు మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేయండి. చూడండి, ఇదేమో కాకరకాయ చెట్టు. అప్పుడే 2 పిందెలు కూడా వచ్చేసాయి. కాకర చెట్టు ఎక్కువ మొలిసిందనమాట ఇంట్లో. చూడండి, ఈ కింద అన్ని కాకర మొక్కలే ఎక్కువ మొలిసాయి. ఇదేమో తోటకూర మొక్క. తోటకూర మొక్కకి విత్తనాలు ఎప్పుడైనా చూసారా మీరు? ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూడండి, ఈ తోటకూర మొక్క బరువు ఆపుకోలేక కిందకు వంగిపోయి ఉంది. ఇవన్నీ తోటకూర విత్తనాలే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదేం చెట్టో గుర్తుపట్టారా? అదేనండి చిక్కుడుగాయ చెట్టు. విత్తనాలు ఉంటాయి కదా, ఆ చెట్టేనండి. మేము గోడకు అల్లిచ్చాము. ఇదైతే పూత రాలేదు. ఇదేమో దోసకాయ చెట్టు. అప్పుడే పూత వచ్చేసింది పిందె పడడానికి. ఇదేమో తమ్మకాయ చెట్టు. ఈ తమ్మకాయ చెట్టుని మీరెప్పుడు చూసి ఉండరు కూడా. తమ్మకాయలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. కాపు కాసినప్పుడు అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇవేమో వంకాయల చెట్టు. అప్పుడే వంకాయలు కాసేసాయి కాపు. చాలా అందంగా ఉన్నాయి కదా, గుత్తులు గుత్తులుగా వంకాయలు. చాలా కాసినాయండి వంకాయలు. ఇలా కూరగాయల మొక్కలు పెరట్లో పెంచుకోవడం వల్ల, అంటే మన సొంత ఎరువులు వేసి పెంచుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాము. బయట అయితే ఎన్నో ఎరువులు వేసి పండిస్తారు కదా. మీ పెరట్లో కూడా ఇలానే కూరగాయల మొక్కలు, అన్ని మొక్కలు పెంచుకునే అలవాటు ఉందా? అలా అయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి, ఇవేమో పొట్లకాయ చెట్టు. ఇదేమో గుమ్మడికాయ చెట్టు అనమాట. పెద్ద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ చెట్టు. ఇంకా మేము కర్బూజా చెట్లు కూడా వేసాము.